హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్. నేను మీ మాధవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మీకు మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చాను. చాలామందికి పంటిలో నుంచి బ్లడ్ కారటం, అలాగే చిగురు వాపు, ఇంకా నోటి నుంచి దుర్వాసన, ఇంకా పిప్పళ్ళ బాధతోటి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి దాన్ని నివారించుకోవడానికి ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరి దీనికోసం మనం ముందుగా 1 ఇంచు అల్లం తీసుకోవాలండి. అల్లం తీసుకొని కిచెన్ రోల్ తీసుకోవాలండి. కిచెన్ రోల్ తీసుకొని వీలైనంత మెత్తగా ఇది పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఈ అల్లం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మన పంటి మీద ఉన్న పసుపు రంగునంతా పోగొడుతుంది. అలాగే అల్లం వల్ల క్రిమినాశక గుణాలు అయితే ఉంటాయి. అలాగే మన దంతాలను తెల్లగా చేయడానికి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాదండి, చాలామందికి చిగురు వాపులు, అలాగే చిగురులో నుంచి బ్లడ్ రావడం ఇలాంటి సమస్య ఉంటుంది కదా, దాన్ని నివారించుకోవడానికి కూడా ఈ అల్లం రసం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నోటి నుంచి దుర్వాసన వస్తుంది కదండి, చాలామందికి దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఈ అల్లం రసం వల్ల. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇలాంటి పల్చటి క్లాత్ వేసుకొని మనం దంచి పెట్టుకున్న ఈ పేస్ట్ని అంతా వేసేసి అందులో ఉన్న రసాన్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా రసాన్ని అంతా పిండిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఇందులో కలపబోయే ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా కొంచెం అయితే సరిపోతుందండి. బేకింగ్ సోడా కొంచెం తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం లెమన్ జ్యూసు హాఫ్ ముక్క అయితే సరిపోతుంది, అంత కూడా అవసరం లేదు. ఒక 4-5 డ్రాపులు అయితే చాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనము మీరు ఏ పేస్ట్ అయితే రెగ్యులర్గా వాడతారో ఆ పేస్ట్ని అయితే కొంచెం అంత వేసుకొని ఇంకా థిక్గా పేస్ట్ అయ్యేంత వరకు అయితే కలిపేసుకోవాలి. లెమన్ వల్ల మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పంటి మీద ఉన్న గారపట్టిన మరకల్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది లెమన్ అనేది. అలాగే చాలామందికి నోటి నుంచి దుర్వాసన బాగా వస్తుంది కదండి, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా లెమన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులోకి మీరు రెగ్యులర్గా ఏ పేస్ట్ని అయితే వాడతారో ఆ పేస్ట్ని అయితే కొంచెం అంత వేసుకొని చక్కగా ఇలాగైతే కలిపేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటి పేస్ట్ ఉన్నా కానీ అందులో వేసి కలిపేయండి. ఇందులో ఆల్రెడీ మంచి సొల్యూషన్ని రెడీ చేసుకున్నాం కదా, మీ దగ్గర ఎటువంటి పేస్ట్ ఉన్నా కానీ ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా మీరు ఎలా అయితే బ్రష్ చేస్తారో అలాగే బ్రష్ చేసుకోండి. ఇంకా మనం ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మనం 2-3 మినిట్స్ అనేది చాలా మంచిగా బ్రష్ చేయాలండి. ఇలా బ్రష్ చేసుకోవడం వల్ల చిగురు వాపులు, అలాగే చాలామందికి పిప్పంటితోటి బాధపడే వాళ్ళు ఉన్నారు, ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. ఇలాగ మనం రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు చేసుకున్నట్టయితే పంటి నొప్పి సమస్యలు, అలాగే చాలామందికి పసుపు రంగులో ఉన్న పండ్లు కూడా పోయి చాలా తెల్లగా మారిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాగా 2-3 మినిట్స్ అనేది బ్రష్ చేసుకొని ఆ తర్వాత నీటితో కడిగేసి మన పళ్ళని చూసుకున్నట్టయితే చూశారు కదండి, పళ్ళు అనేవి చాలా తెల్లగా మారిపోతాయి. ఇలాగా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. చాలామందికి నలుగురిలో మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు, ఎందుకంటే మా పళ్ళు పసుపు రంగులో ఉంటాయి, అలాగే నోటి నుంచి దుర్వాసన వస్తుందనే మాట్లాడడానికి చాలా భయపడుతూ ఉంటారు. వీలైతే వారానికి 2-3 సార్లు చేసుకోండి, లేదా కుదరకపోతే వారానికి ఒక్కసారి చేసుకున్నా సరిపోతుందండి మనం చేసుకున్న ఈ రెమెడీని. మరొక చిన్న టిప్ అండి, చాలామందికి పుచ్చిపళ్ళు, అలాగే దంతాల నుంచి బ్లడ్ కారడం అనే సమస్య చాలామందికి ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. అలాగే దీనికోసం మనం ముందుగా ఎల్లిపాయలు కొన్ని తీసుకొని దానిపైన ఉన్న పీలంతా తీసేసి ఆ తర్వాత లవంగాలు తీసుకోవాలండి. లవంగాలు ఒక 4 అయితే సరిపోతుంది. ఈ రెండింటిని తీసుకున్న తర్వాత ఈ కిచెన్ రోల్లో వేసేసి ఇక మెత్తని పేస్ట్ లాగైతే దీన్ని దంచేసుకోవాలి.
ఎల్లుల్లిపాయ అనేది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. మన దంతాల పైన ఉన్న గారెని పోగొట్టడానికి, అలాగే పంటికి ఉన్న పుచ్చిని పోగొట్టడానికి ఈ ఎల్లుల్లి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే లవంగాలు, ఈ లవంగాలు పంటి నొప్పిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ రెండింటిని చక్కగా ఇలాగ మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని మీకు పంటి నొప్పి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఇలా ఉండలాగా చేసేసుకొని చక్కగా ఆ పంటి నొప్పి దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది. తప్పకుండా ఇలాగైతే ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పిప్పన్నెతో వాసిన దగ్గర చాలామందికి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, అలాగే బ్లడ్ కూడా వస్తుంది. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలాగా పెద్దగా కాకుండా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని అయితే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మీకు పన్ను నొప్పి ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టేసుకొని ఒక 10-20 నిమిషాలు ఉంచుకుంటే చాలండి. పంటి నొప్పి అనేది తగ్గిపోయి మంచి రిలీఫ్ అయితే వస్తుంది. అలాగే ఇంకా ఇకపైన ఎప్పుడు పుచ్చిపళ్ళు అనేటివి కూడా రాకుండా ఉంటాయి. మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది మనం 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే రెగ్యులర్గా 3 డేస్ ఈ ఉండల్ని మనకి పంటి నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచినట్టయితే మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. తప్పకుండా ఇలాగైతే ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.